మీకు చాలాసార్లు నేను మనవి చేసుకున్నాను. ఈ జాతకం అనేది ఎప్పుడు కూడా దేశకాల వర్తమాన పాత్రని బట్టి చెప్పాలి తప్పిస్తే మన ఇష్టం వచ్చినట్టుగా గ్రహాల మూమెంట్స్ని బట్టి చెప్పకూడదు. గ్రహాల మూమెంట్స్ కూడా ఒక పాత్ర పోషిస్తుంటే ఇందులో అత్యంత ముఖ్యమైన భూమిక పోషించేది ఏంటి అంటే దేశకాల వర్తమాన పాత్ర. అంటే కొంతమంది ఇలా నేను ఎందుకు ఈ వీడియోలో మాట్లాడవలసి వస్తుంది అంటే నా దగ్గరికి వస్తున్న వాళ్ళు కొంతమంది 30 సంవత్సరాల జాతకం కానీ 40 సంవత్సరాల జాతకం కానీ పూర్తి అన్ని దశలకి ఒక 30 ఏళ్ళ వ్యక్తి కూడా ఒక 120 సంవత్సరాల జాతకం ఎంచుకుని వచ్చేస్తున్నారు. కంప్యూటర్ జాతకం ప్రింట్ తీసేస్తుంది. ఈ దశల్లో మీకు ఇలాంటి అనుభవాలు అవుతాయండి అని చెప్పి. సో ఇదంతా నిజమేనా? ఇదంతా నిజం. అలా కంప్యూటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కృత్రిమ మేధలు ఇచ్చే జాతకాలు పూర్తి నిజం కాదు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఒక జాతకం వ్యక్తి జాతకం పరిస్థితుల్లో ఒక 5 సంవత్సరాల వెనక్కి చూడాలి, 5 సంవత్సరాల ముందరికి చూడాలి. ఒక 5 సంవత్సరాల ప్రీవియస్ లైఫ్లో నీ జీవితంలో ఇలాంటి అనుభవాలన్నీ అయ్యాయా? ఫస్ట్ మనం కనుక్కోవాలి. వ్యక్తిని జాతకం చెప్పడానికి మన దగ్గరికి ఎవరైనా జాతకం వినడానికి వచ్చినప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న 20-30 మనం చెక్ లిస్ట్ పెట్టుకుని నీ జీవితంలో లాస్ట్ 5 సంవత్సరాల్లో ఇలాంటి అనుభవాలు నీకు ఏమన్నా అయ్యాయా? అలాంటప్పుడే ఆ వ్యక్తి బర్త్ టైం కరెక్ట్గా ఉందని అర్థం. లేకపోతే మా బర్త్ టైం తప్పని అర్థం. అప్పుడు మనం అనుకున్న క్వశ్చన్స్ కనుక కరెక్ట్గా ఆన్సర్స్ కనుక ఆ వ్యక్తి దగ్గర నుంచి వస్తే కనుక అప్పుడు మనం 5 సంవత్సరాల ముందరికి మాత్రమే చూడాలి. మ్యాక్సిమం 5 కన్నా ఎక్కువ చూడకూడదు. అసలు 5 కన్నా ఎక్కువ చూస్తే అప్పుడు దేశకాల వర్తమాన పాత్ర అవ్వదు. అది ఏ జాతకానికైనా సరే చాలా ఇంపార్టెంట్. ఈ 30 సంవత్సరాల తర్వాత దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మనకి తెలియదు. అప్పటికి ఎలాంటి వైద్య సౌకర్యాలు ఉంటాయో మనకి తెలియదు. అప్పటికి ఇప్పుడు కృత్రిమ మీద ఉన్నట్టే అప్పటికి ఆర్టిఫిషియల్ హార్ట్ రావచ్చు, ఆర్టిఫిషియల్ కిడ్నీస్ రావచ్చు, ఆర్టిఫిషియల్ బ్రెయిన్స్ రావచ్చు, బ్రెయిన్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరగచ్చు. దాన్ని బట్టి ఈ వ్యక్తికి ఇలాంటి అనుభవాలు ఉంటాయని మనం చెప్పలేము. అప్పటికి చట్టాలు ఎలా ఉంటాయో మనకి తెలియదు. అప్పటికి చట్టాలు పూర్తిగా మారిపోయి ఉండొచ్చు ఒక 30. సో ఇప్పుడున్న ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే ఇలా 30 సంవత్సరాల జాతకాన్ని కానీ 40 సంవత్సరాల జాతకాన్ని కానీ మీరు నమ్మే ముందు పూర్తిగా చెక్ చేసుకోండి. అలాగే అట్ ది సేమ్ టైం మీ జాతకం చెప్పే వ్యక్తి ఏదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ కృత్రిమ మేధని కానీ వాడి మీకు జాతకం చెప్తున్నాడా? ఫస్ట్ అలా జాతకాలు ప్రింట్అవుట్లు కొంతమంది ఇస్తున్నారు. వాళ్ళు ఎలా ఏ నమ్మకంతో ఎంత అద్భుతమైన కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళ జాతకాన్ని ప్రింట్అవుట్ ఇస్తున్నారో నాకు తెలియదు. మరి అలా ప్రింట్అవుట్లు ఇచ్చే ప్రాక్టీస్ పూర్తిగా వదిలేసేయండి. ఆ ప్రింట్అవుట్స్ తీసుకోకుండా వద్దని చెప్పండి. అందరు మొహమాటంగా చెప్పండి, మాకు ఆ ప్రింట్అవుట్ వద్దు. అదంటే ప్రింట్అవుట్తో మీరేం చేయలేరు. అది మీకు ఏ రకంగానూ ఉపయోగపడుతుంది. అది ఇంటికి వెళ్ళిన తర్వాత 2-3 రోజులు, ఒక నెల రోజులు ఇంట్లో పెడతారు, 2 నెలలు ఇంట్లో పెడతారు. తర్వాత అందులో ఉండేవి మీ జీవితంలో నిజమవ్వవు. అవి తీసుకెళ్ళి అవతల పారాయలు వస్తే మీరు జ్యోతిష్కుడు ఇచ్చిన డబ్బులు శుద్ధదండగా. ఎప్పుడు కూడా ఒక 5 సంవత్సరాలు అటు, ఒక 5 సంవత్సరాలు ఇటు. ఇంతకు మించి ఎప్పుడు కూడా మనం ఏదైనా మన జాతకాన్ని చూస్తున్నప్పుడు మనం తీసుకోవాల్సిన కనీస జాగ్రత్త. అందుకని ఈ విద్య ఎవరినో తప్పు పట్టాలని కానీ అది నా ఉద్దేశం కానే కాదు.